ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. మీ పేరు సార్? రాఘవేంద్ర. ఏం చేస్తుంటారు సార్? నేను మిర్యాలగూడ కంపెనీలో వర్క్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు సార్, చాలా బాగాలేదు. ఒక ఫ్రీ బస్ తప్పించి మిగతా ఏం చేస్తలే. ఆడోళ్ళకి తప్పించి ఒక ఆడోళ్ళకి ఒక ఫ్రీ బస్ తప్పించి మిగతా ఏం చేస్తలేదు. మగవాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతుండు. అసలు నార్మల్గా ఇందిరా మిల్లులు 6 గ్యారెంటీలు అని చెప్పేసినాడు, కానీ నాటే జోక్ అసలు ఆయన వల్ల కూడా కావట్లేదు. ఈ 15 నెలల కాలంలో ఆయన చేసిందంటే ఏమీ లేదు. 200 యూనిట్లు కరెంట్ అన్నాడు, కానీ నార్మల్గా ఎవరికి కూడా రావట్లేదు. నాకు తెలిసినంతవరకు అయితే ఆయన వల్ల అయితే కాదు. చాలా ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు నార్మల్గా అందరికీ ప్రతి ఇంటికి కనీసం ఏదో ఒక పథకం వచ్చేది, కానీ రేవంత్ రెడ్డి చేపట్టి ఒక్కటి కూడా 0.1% కూడా ఆయన చేపట్టి ఎవరు కూడా లబ్ధి పొందట్లేదు. రేవంత్ రెడ్డి వల్ల అయితే కాదు సార్. ఏదన్నా కేసీఆర్ వల్ల అయితేనే కొంచెం బాగుండేది. ఏదన్నా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సూపర్ సార్, ఏదున్నా సూపర్. మా ఇంటికి మా నాయన కళ్ళు బాగాలేకపోతే కంటి వెలుగు వచ్చింది. మాకు డబల్ బెడ్రూమ్ లాటరీలు వెళ్ళింది, సార్ మారిండు. మాకు ఇంతవరకు ఏమీ ఇంకా దాని గురించి ఏం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి అయితే ఆయన సీఎం క్యాండిడేటే కాదు, కానీ ఏదో బై లక్కులు వచ్చిండు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రామకోటి. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన వ్యవసాయదారులకు అన్యాయం జరుగుతుంది అనేది మా అభిప్రాయం. చాలా దిక్కుల రైతు బంధు కానీ కొందరికి ఇస్తారు, కొందరికి ఇస్తలేరు. ఎక్కువ పల్లెల్లో మూట రాజకీయాలు తయారవుతుంది. మరి వేరే వర్గ పార్టీ క్యాడర్ని అయితే పశువుల కన్నా ఎక్కువ ఆలోచిస్తుండ్రు. కాంగ్రెస్ పాలనలో చాలా దోసుకొని తింటున్నారు తప్ప ప్రజలకు చేస్తున్నటువంటిగా మాకేం కనిపిస్తలేదు. కేసీఆర్ పాలన ఒక రకంగా అనిపించింది. రేవంత్ రెడ్డి పాలన మాత్రం మొత్తం దొంగల పాలనే కానీ మాకు అర్థమవుతుంది. ఎక్కడ ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీలనే కొందరు వ్యతిరేకిస్తున్నారు. మా పాలన బాగలేదని. ఆ విధంగా రేవంత్ రెడ్డిని ఎవరు 170% ఆయనను మెచ్చుకుంటలేరు అనేది మా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కొంతవరకు కేసీఆర్ పాలనలో కొంతవరకు మేలు జరిగింది, కానీ ఏమో కాడ అన్యాయం జరిగితే జరగవచ్చు, అది మేము చెప్పలేము. కానీ కేసీఆర్ పాలనలో కానీ దళితులకు కానీ ఎస్సీలకు కానీ కొన్ని కరెంటు కానీ అలాంటి కొంచెం ఆయన దృష్టికి తీసుకుపోయిన ప్రతి పనిని చేసి పెట్టండి. మరీ ఏమి తెలియనిటువంటి వాళ్ళు, దృష్టికి రానిటువంటి వాళ్ళు ఒకవేళ అన్యాయం జరిగితే జరగవచ్చు. అంతవరకు అయితే మాకు తెలిసినటువంటి విషయం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బుచ్చిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి అనుకున్నట్టు ఆయన వాగ్దానాలు సరిచేయలేదు, అనుకునేవన్నీ ఫెయిల్ చేసిండు. అందువల్ల ప్రజలు ఆయన అనుకునేది ఇయ్యలేకపోయిండు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఆయన పాలనే బాగుంది అనుకున్నట్టు మనకు అభివృద్ధి చేసిండు. ఏదైనా సరే పాలన బాగా చేసిండు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అయితే ఉన్నాయి కదా, అవి ఎంతవరకు అందుతుందా అంటారు, ఏమేమి అందట్లే అంటారు? 6 గ్యారెంటీల్లో ఆయన ఇచ్చేది ఒక కరెంటు ఒకటి ఇస్తుండు, బస్సులతో ఒకటి, ఈ రెండే తప్ప ఏదైనా ఇస్తలేడు. ఏది అన్ని మాట తప్పినాయి. రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదు. 2 లక్షల వరకు కూడా కొంత చేయలేదు. ఇప్పుడు వ్యవసాయదారునికి డబ్బులు కూడా ఇస్తా అని, ఎకరానికి ఇస్తా అని కూడా ఇంకా వేయలేదు. రైతు బంధు, ముసలోళ్ళ పింఛన్లు కూడా సరిచేయగా ఇవ్వలేదు. ఇస్తా అన్నవి కూడా వాగ్దానం తప్పిండు ఆయన. దీని మీద పైకి వచ్చిండు ఆయన తప్ప ఏమనికి లేదు. కేసీఆర్కే ఓటు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతం అంటే ఆయన చేసింది అంతా అనుకున్నట్టుగా వ్యవసాయదారునికి మంచిగా బెనిఫిట్ వచ్చేట్టుగా చేసిండు. కేసీఆర్ అయితే చాలా మంచిగా. ఏ పేరు సార్? నా పేరు కోటి. ఏం చేస్తుంటారు సార్? మేము పద్మశాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఇప్పుడు మేము పద్మశాలిలం. మాకు ఎవరు చూసినా రైతు బంధు అదని ఇదని ఇది ఇట్లనే పోతుంది, కానీ మేము వెనకబడ కులాలం వాస్తవంగా బీసీబీ. ఇప్పుడు ఫస్ట్ ఆయన పెట్టింది ఏంది, రేషన్ కార్డు అన్నాడు. రేషన్ కార్డు సంవత్సరం రైతుంది. ఇంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లక్షలు ఇస్తున్నా అంటుండు.
అవి ఎక్కడ పోతున్నాయి? అధికారులను తీసి నలుగురు తీసి ఇంటింటికి సర్వే చేసి ఇవ్వచ్చు కదా రేషన్ కార్డు. ఆయన ఇయ్యలేదు, నేను ఇస్తా అన్నాడు. ఆ గవర్నమెంట్ ఇయ్యలేదు, నేను ఇస్తున్నా అన్నాడు. రేషన్ కార్డు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి అవసరం. అది మెయిన్. గవర్నమెంట్ నువ్వు ఏం లక్షల కోట్లు ఇప్పుడు మేము అది ఆయన పరిపాలన బాగాలేదని, కేసీఆర్ పరిపాలన బాగాలేదనే మేము నిన్ను ఎంచుకున్నాక నువ్వు చేసింది ఏముంది? వానకాడ దివాలు తీస్తున్నావు అన్నాడు, అప్పులు అంటున్నావు. ఆయన ఉంటే అప్పులు తెచ్చి చేయకపోయిండా? నువ్వెందుకు చేస్తలేవు? నువ్వు కూడా చేయొచ్చు కదా. ఆయన అప్పు చేసి చేస్తుండు. ఇప్పుడు ఆయన గెలిస్తే చేయకపోయిండా అప్పు తెచ్చా? మరి నువ్వు కూడా గట్లనే చేయి. అది ప్రజలకు నువ్వు తెలుసుకునే రేవంత్ రెడ్డి గారు చాలా ఉంది. ఇది ప్రజాపాలన అన్నావు కానీ అది పేరుకే ప్రజాపాలన, ఇంటి వరకు పాలన జరుగుతుంది కానీ ప్రజలకు ఎంత ఒరిగింది ఏం లేదు, అయ్యింది ఏం పోయింది ఏం లేదు. నువ్వు వచ్చినాక అన్నిటికీ ఇంకా ధరలు పెరిగినాయి తప్ప. ఫ్రీ బస్ ఓవెన్ కావాలండి, ఫ్రీ బస్ ఓవెన్ కావాలి. ఎవడు పెట్టమన్నాడు? ప్రభుత్వం ఇది కాదు. ఏమైనా ఉచిత కరెంటు అన్నావు, అది వచ్చేటోనికి వస్తుంది, పోయేటోనికి పోయి సగం పరిపాలన జరుగుతుందన్న. అంతా చెప్పడం ఒకటి, చేసేది ఒకటి. రేవంత్ రెడ్డి గారు అంటే మేము కూడా కాంగ్రెస్ రావాలి ఈ మాటలు చూసి మనం వేసినాం తప్ప ఈ చేతుల కాడుకోసరికి ఉట్టిదే జీరో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ పాలన అంటే సరే, అది ఒక మాట అనుకోవాలంటే అదో నిండు చేనులకు ఆయన వచ్చిండు. ఈయనేమో ఈయనది ఏంటంటే లూటిపోయిన చేనులకు ఈయన వచ్చింది అనుకుంటున్నాం. కానీ లూటిపోయిన చేనులకైనా అప్పు తెచ్చో మళ్ళీ దాన్ని ఏదో చేసుకోవాలి. అది మా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నారు జనాలు? ఆయన ఎన్ని కోట్లు తిన్నాడో ఇవన్నీ చూస్తలేడు. నువ్వు కూడా దేవా అట్లనే. నీదేం పోతుంది? ప్రజలకి ఏంది? అభివృద్ధి చూస్తారన్న. అది అంతేగాని ఇది నువ్వు ఈయన తెచ్చిందా ఆయన తెచ్చిందా నువ్వు కూడా తెస్తున్నావు. అది ఎటు పోతుంది తెలుసులే. ఇంతవరకు నువ్వు దేకుంటుంటున్నావా? నువ్వు తెస్తున్నావు. అది బాలే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అసలే బాలే.